అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కృపా కరుణ వాత్సల్యత దేవుడు మన ఎడల నిండుగా మెండుగా కనబరిచాడు. ప్రభు సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. తన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్న మహోపకారి అయినటువంటి దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు గడిచిన వారంలో మనలందరినీ కృపతో నింపి నడిపించాడు. పోయిన వారం మనము ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొంది ఆయన రక్తమాంసాలకు యోగ్యులుగా మార్చబడ్డాము. ఈ సమయంలో ఈ వారం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఆరాధించాం. దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకంతో, నూతనమైనటువంటి అభిషేకంతో దేవుడు మనలందరినీ నింపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఉన్నతమైనటువంటి అభిషేకంతో మనల్ని నింపిన ప్రభువు శక్తి కలిగినటువంటి వాడు. ఉన్నతమైనటువంటి కార్యాలు మనందరి జీవితాలలో ఆయన మాత్రమే జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. తర్వాత సమయాన్ని బట్టి మనం ప్రార్థనాపూర్వకంగా సంఘ క్షేమాభివృద్ధి కోసము ప్రార్థనలు చేద్దాం. దేవుని యొక్క కరుణా వాత్సల్యతను బట్టి గత వారంలో నన్ను కడుగుము అన్నటువంటి మాటలను మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా ఒక చిన్న విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించుకుందాం. పరమగీతము. పరమగీతము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరమగీతము 5వ అధ్యాయము 12వ వాక్యము. అతని నేత్రములు నదీ తీరముల యందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. ఇంకా మీరు ఇంకొక మాటను కూడా చదివితే పరమగీతము 1వ అధ్యాయము 15వ వాక్యము 2వ లైన్లో నీ కన్నులు గువ్వ కండ్లు, నీ కళ్ళు గువ్వ కళ్ళు. ఇప్పుడు ఈ కళ్ళను గురించినటువంటి విషయాన్నే అలంకార రీతిగా పోల్చి చెప్తూ ఉన్నాడు. ఎవరిని గురించి అక్కడ పరిశుద్ధాత్ముడు ఆ పరమగీతంలో, ఈ పరమగీతం అంటేనే గీతములన్నిటిలలో శ్రేష్టమైనటువంటి గీతం పరమగీతం. ఈ పరమగీతములో ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలారా, అలంకారార్థముగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. కళ్ళు గువ్వ కండ్ల వలె. ఒక్కొక్కసారి మనము కూడా మాట్లాడుతూ ఉంటాం చూడండి. కొందరిని వాళ్ళ యొక్క క్రియలను బట్టి, వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి చూపులను బట్టి మనం మాట్లాడుతాం. నీ చూపు మంచిది కాదురా, ఏం చూస్తున్నా చూడు, ఓర చూపులు, మిడిమిడి గుడ్లు పెట్టుకొని గుడ్ల గువ్వలాగా కళ్ళు పెట్టుకొని చూస్తుంది చూడు అని వాళ్ళు అప్పుడు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి మనం వాళ్ళను కొన్ని విషయాలకు అలంకరించి మాట్లాడుతూ ఉంటాము, అలంకారార్థంగా మాట్లాడుతూ ఉంటాము. చూడండి, ఈ ముఖములో కన్ను చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభు కూడా అదే చెప్తాడు. నీ దేహానికి దీపము కన్ను, కన్ను దీపము, దీపము కన్ను లాంటిది. కన్నే దీపము, దీపమే కన్ను. అంత మాత్రమే కాదు, ఈ కళ్ళు కూడా ఈ ముఖ కవలికలో సౌందర్యాన్ని ఏమిటండి ప్రతిబింబింపజేస్తుంది. ఒక కళను, ఒక సౌందర్యాన్ని తీసుకొని వస్తుంది నీ నేత్రపు ఆకారం. ఇంకా మనం చాలా విషయాలు చెప్తూ ఉంటే సగం కళ్ళోడని, ఏమిటండి పిల్లి కళ్ళోడని రకరకాలుగా
పోల్చి చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రియుని గురించి కానీ ప్రియురాలి గురించి కానీ 5వ అధ్యాయము 12వ వాక్యంలో ప్రియుని పోల్చి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే, అతని నేత్రములు నదీ తీరములందలి గువ్వల వలె ఉన్నాయి. నదీ తీరములందరి గువ్వల వలె ఉన్నాయి అతని నేత్రాలు. బైబిల్లో మనం చదువుతాం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి. మనము ఆయనను పోలి నడుచుకోవాలి. ప్రియుడి నేత్రములు నదీ తీరమందలి కనబడి గువ్వ నేత్రముల వలె అని మనం చదివాం కదా. ప్రియురాలుని గురించి కూడా 1వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చదివేటప్పుడు ఏమని చదువుతున్నాము అని అంటే, నీ కన్నులు గువ్వ కళ్ళు. ప్రియుడి కన్నులు అట్లాగనే ఉన్నాయి, ప్రియురాలి కన్నులు కూడా సేమ్. ప్రియుడి కన్నులు ఎలాగున్నాయో ప్రియురాలి కన్నులు కూడా అలాగనే ఉన్నాయి. ఆ చూపు వేరు ఈ చూపు వేరు అన్నట్టుగా మాట్లాడకుండా ప్రియుని గురించి మాట్లాడేటప్పుడు ప్రియురాలుని గురించి మాట్లాడేటప్పుడు చక్కగా పోల్చి ఒకే పోలిక. అందుకే లేఖనాలలో మనము పత్రికల్లో చూస్తాం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. పేతురు కూడా చక్కటి విషయాలు చెప్తాడు. ఏమన్నా తెలుసా? ఆయన అడుగు జాడల యందు నడిచి వెళ్ళడానికి ఆయన మనకు ముందుగా నడిచాడు. అడుగు జాడలను విడిచిపెట్టి వెళ్ళాడు. ముందు ఆయన నడిచి తర్వాత మనల్ని ఆ అడుగు జాడల్లో నడువమన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నడవకుండా మీరు నడవండి నేను చూస్తాను, మీరు అలా వెళ్ళండి నేను చేస్తాను అని చెప్పకుండా ముందు ఆయన చేసి చూపించి తర్వాత ఆయన మనల్ని చేయమంటున్నాడు. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుని మాటను గమనిస్తే ఆయన కనులు 5వ అధ్యాయము 12వ వాక్యములో అతని నేత్రములు నదీ తీరములందుండు ఎలా కనబడుచున్నవండి? ఒక్కసారి మీరు తలలు పైకెత్తితే మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇదే మాటను గత దినాల్లో నేను వేరే కోణంలో చెప్పాను, ఇదే శనివార ప్రార్థన కూడికలో. ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే అతని కన్నులు ఎలాగున్నాయి అని అంటే, నదీ తీరమందలి అంటే ఒక ఏటి ఒడ్డున లేకుంటే ఒక నది ఒడ్డున నిలబడి ఉన్నటువంటి గువ్వ కన్నుల్లాగా ఉన్నాయి. దేనిలాగా ఉన్నాయండి? గువ్వ కన్నుల్లాగా ఉన్నాయి. వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు ఎప్పుడైనా టెస్ట్ చేసుకోండి, ఎప్పుడైనా చూడండి, అద్దం ముందు నిలబడి అద్దంలో కనబడుతున్న మీ ప్రతిబింబపు కళ్ళల్లో కన్ను పెట్టి చూడండి. కళ్ళల్లో కన్ను పెట్టి చూడండి. అంటే ఈ కన్ను నీకు చూపును కలగజేసేదాని మాత్రమే కాకుండా ఆ కంటిలో ఏ రూపమైతే నీకు ఎదుట నిలిచి ఉంటావో అదే ప్రతిబింబాన్ని ఆ కనుపాపలో చక్కగా కనబడేటట్లుగా చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ ప్రియుని నేత్రములు ఎట్లాగా పోల్చి చెప్తున్నాడు అని అంటే, నదీ తీరమందలి గువ్వ కళ్ళ వలె, నదీ తీరమందలి ఉండు గువ్వ కన్నుల వలె. ఇప్పుడు ఆ గువ్వ నదీ తీరపు ఒడ్డున నిలబడి ఉంది. నదీ తీరపు ఒడ్డున నిలబడి ఉన్నటువంటి ఆ గువ్వ కళ్ళల్లో ఏం కనబడుతుంది అని అంటే, ఆ నది కనబడుతుంది. ఆ నదిలో ప్రవహించే నీరు కనపడుతుంది. ఆ నదిలో ప్రవహిస్తూ ఉన్నటువంటి నీరు కనపడుతుంది. అదే వాగు లేకుంటే చెరువు చెప్తే ఆ నది ఒక ప్రత్యేకంగా ఉండేది. ఈ నది అని అన్నప్పుడు అది ప్రవహిస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఒక మాటలో చెప్పాలంటే జీవజలపు నది ఎక్కడో ఊట పుట్టి సముద్రంలో చేరేంత వరకు తన యాత్రను కొనసాగిస్తూనే ఉంటుంది.
ఇది ప్రియుడి అంటే ఆ ప్రియుడి కళ్ళల్లో కనబడుతూ ఉంది. ఒక గువ్వ నది ఒడ్డున నిలబడినప్పుడు ఆ నదిలో ప్రవహిస్తున్నటువంటి నీరు ఆ కనుగుడ్డులో ఎలాగైతే కనబడుతుందో అందుకు అతని నేత్రములు అలంకారార్థముగా పోల్చి చెబుతూ నీ కనుగుడ్డు కూడా నీ నేత్రములు కూడా నీ ప్రియుడికి ఉన్నట్లుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది సౌందర్యాన్ని పోలుస్తూ, సౌందర్యం అంటే పరిశుద్ధతను మనకు పాఠాన్ని నేర్పుతూ, పరిశుద్ధత అన్నటువంటి పాఠాన్ని మాత్రమే నేర్పకుండా ఆ నదీ తీరము మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఎట్లాగా డైరెక్ట్గా నది అనకుండా గువ్వ కళ్ళల్లో కనబడుతూ ఉన్నటువంటి ఆ రిఫ్లెక్ట్, ఆ గువ్వ కళ్ళల్లో కనబడుతూ ఉన్నటువంటి ఆ ప్రతిబింబాన్ని పోల్చి చెబుతూ ఉన్నాడు. నదీ తీరమందుండు గువ్వ కన్నుల వలె. ఒక నదీ తీరమందు ఒక గువ్వ నిలబడినప్పుడు ఆ నదిలో ప్రవహించే నీరు ఎట్లాగైతే ఉంటుందో అలాగే ప్రియుడి కోసమై ప్రత్యేకించబడిన ఒక ప్రియురాలిగా మన నేత్రములు ఆ విధంగా కనబడాలి. అంటే దాని అర్థం ఏమిటి? నది ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే నది ఈ ప్రియుడి కళ్ళల్లో, ప్రియురాలను కూడా అలాగనే నీ కళ్ళు గువ్వ కళ్ళు అని చెప్తూ ఉన్నాడు. దేవుని మాటను వాళ్ళకి ఇస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏమిటి అంటే ఒక కన్నీటి ప్రార్థన చేయగలిగిన అనుభవం నీ జీవితంలో నా జీవితంలో కలిగి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మీరు యోబు గ్రంథంలో ఒక చక్కటి మాటను చదవగలుగుతారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 16వ అధ్యాయము 21వ వాక్యం 2వ లైన్ మనం చదువుతూ ఉన్నప్పుడు, నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాను. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి అంటే నేను ఎవరి తట్టు చూస్తున్నాను? నా చూపు ఎవరి తట్టు? నా కన్నులు ఎవరి తట్టు ఎత్తుచున్నాను? కొండల తట్టు కాదు, ఎవరో సహాయం చేస్తారని కాదు, ఎవరో ఏదో చేస్తారని కాదు, ఎవరో ఏదో కలగజేస్తారని కాదు. నా కనుదృష్టి, నా దృష్టి నేను నా దేవుని తట్టు ఎత్తుచూ ఉన్నాను. నా దేవుని తట్టు నేను చూస్తూ ఉన్నాను. నా దేవుని తట్టు చూస్తూ నేనేం చేస్తున్నాను అని అంటే నా కన్నీటిని ప్రవాహము వలె విడుస్తూ ఉన్నాను. కన్నీటి ప్రవాహం ఎక్కడ ఉంటుంది? ప్రవాహం ఎక్కడ ఉంటుంది? నదిలో ఉంటుంది. నదిలో ఉంటుంది. చూడండి, నదిలో మీరు ఎంత చెత్త వేసినా, ఎంత వేస్ట్ వేసినా అది కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చెరువులో వేయండి, బావిలో వేయండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏమిటండి, అప్పుడప్పుడు కన్నీరు విడవడం కూడా మంచిది. ఎందుకు అని అంటే ఆ కళ్ళల్లో ఉన్నటువంటి మస్టు, డస్టు మొత్తం బయటికి వచ్చేస్తుంది. అందుకే దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని సందర్భాలలో బాధపడే జీవితంలో, కొన్ని సందర్భాలలో వేదనకరమైనటువంటి జీవితంలో, కొన్ని సందర్భాలలో ఇబ్బందులు కలిగినటువంటి కొలిమిలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు మనం కన్నీరు విడిచినప్పుడు ఆ కన్నీటికి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ కన్నీటి ద్వారా నీ కన్ను కూడా తేటగా మార్చబడుతుంది. దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, యోబును గురించి మనకు బాగా తెలుసు. ఎన్ని శ్రమలు అనుభవించాడండి. యాకోబు కూడా సహించే వాళ్ళను గురించి లిస్టు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా యోబును గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్నీ కోల్పోయినా, పిల్లలు చనిపోయినా, భార్య దూషించి పక్కకి వెళ్ళిపోయినా, దేహమంతా కురుపులు లేసి కంపు కొడుతూ పురుగులు పడుతూ ఉన్న, చిల్ల పెంకులతో గిక్కుంటూ ఉన్న ఒకే ఒక మాట చెప్పగలుగుతూ ఉన్నాడు, నా దృష్టి దేవుని తట్టు, నా కన్నీరు ప్రవాహము వలె కారుస్తాను. దృష్టి ఏమో దేవుని తట్టు, నా ప్రార్థన దేవునికి, నా కన్నీటి వేదన దేవునికి మాత్రమే చేయగలుగుతాను.
ఈ రోజున నా దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా జీవము కలిగినటువంటి దేవుడు మీ పట్ల తన ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించున్నట్లుగా నీ నేత్రములు కూడా నదీ తీరమందలి ఉండే గువ్వ నేత్రముల వలె ఉండునుగాక. ఆమేన్. ఆ కళ్ళల్లో వ్యర్థమైంది ఉండకూడదు. ఆ కళ్ళల్లో చూడకూడని వాటిని చూడకూడదు. ఆ కళ్ళల్లో వ్యర్థమైన వాటి యందు దృష్టి ఉంచకూడదు. ఆ కళ్ళల్లో కనబడకూడని వాటిని కనబరుచుకోకూడదు. నీ కళ్ళల్లో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మార్గం మాత్రమే కనబడినట్లుగా ఒక కన్నీటి ప్రార్థన కలిగినటువంటి విశ్వాస వీరుడిగా ముందుకు కొనసాగించబడాలి. అలా మోకరించి, ప్రభువా నా దేవా అని నీ మనస్సు, నీ ప్రాణాత్మ దేహం ఆయన తట్టు త్రిప్పుతూ ఉండగానే నీ కళ్ళల్లో ఒక కన్నీటి బొట్టును నువ్వు రాల్చగలిగితే గడ్డు లాంటి సమస్యలు, వేదనకరమైనటువంటి సమస్యలు ఎంత గొప్పవైనా సరే ఆ కన్నీటికి కరిగిన దేవుడు నీ పట్ల ఉన్నతమైనటువంటి కార్యాన్ని జరిగించుటకు శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. ఇంతకీ ఆ కన్నీటి ప్రార్థన ద్వారా, అంటే ఆ కన్నీటి ప్రవాహము ద్వారా మనకు కలిసి వచ్చే కార్యం ఏమిటి? ఎందుకు మనం కన్నీటి ప్రార్థన చేయగలగాలి? ఎందుకు మనం కన్నీటి ప్రార్థన చేయాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇది ప్రియుని నేత్రము. అమ్మ చదవమ్మా. 7వ వాక్యాన్ని చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను, టిక్కు పెట్టుకోండి అక్కడ, ఆ టిక్కు పెట్టుకోండి చాలు. ప్రియుడు యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో, ఇంతకు ముందు కూడా జ్ఞాపకం చేశాను, అడుగు జాడలను విడిచిపెట్టి ఆయన వెళ్ళాడు. దేవుని మాటను వాళ్ళకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆతురతపడి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఆయన చెమట రక్తముగా మార్చబడింది. ఎప్పుడు చెమట రక్తంగా మార్చబడుతుందో తెలుసా అండి? చెమట ఎప్పుడు రక్తంగా మార్చబడుతుందో తెలుసా అండి? ఈ చెమటను బయటికి పంపించే ఆ చిన్నటి స్వేద గ్రంథులు, ఆ నరములు పగిలినప్పుడు ఇక చెమట ఆ ఫిల్టర్ అయ్యి ఆ రక్తములో ఉన్నటువంటి ఆ నీరు, ఆ చెమట బయటికి వచ్చే అవకాశము దాటిన తర్వాత ఇప్పుడు ఆ నరములు పగిలి, ఆ నరాలు పగిలి ఇప్పుడు చెమట బయటికి, ఆ రక్తము బయటికి వస్తుంది. రక్తము బయటికి వస్తుంది. చక్కగా రాసింది బైబిల్లో, ఆతురపడుతూ వేదనతో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశాడు. ఆయన తండ్రికి విజ్ఞాపన చేశాడు. మరణము నుండి రక్షింపగలవానికి ఆయన యాచించాడు. దేవుని యొక్క మాటను వాళ్ళకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనల్ని మీరు ప్రార్థన చేయండి నేను వింటాను అనకుండా, ఆయన శరీరధారిగా సశరీరుడిగా దిగివచ్చి, ఆ సశరీరుడిగా దిగి వచ్చిన దేవుడు ఆ శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో ఏం చేశాడు అంటే, నదీ తీరమందలి కనబడి గువ్వ నేత్రముల వలె ఆయన కూడా కన్నీటి ప్రవాహాన్ని కార్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. కీర్తనకారుడు చెప్తాడు, ఏమని చెప్తాడు తెలుసా అండి? నా కన్నీటితో నా పరుపు తేలుతూ ఉంది. కన్నీటితో అంటే కన్నీటితో ఇప్పుడు పరుపు తేలాలంటే ఎన్ని నీళ్ళు ఉండాలి? ఎన్ని నీళ్ళు ఉండాలి? పరుపు తేలాలంటే చాలా నీళ్ళు ఉండాలి. అంటే దాని అర్థాన్ని గమనించండి. ఆయన కన్నీరు ఎట్లాగుందంటే ఒక పరుపును తేలజేసేంత, ఆయనకే తెలియనంతగా కన్నీరు విడుస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. ఎందుకంటే కన్నీటికి ఎంతటి కఠినమైన మనస్సు కూడా కరిగిపోతుంది. కన్నీటికి ఎంతటి కఠినమైన మనస్సు కరిగిపోతుంది. దేవుని బిడ్డలారా, మీకు అర్థమయ్యేటట్టుగా ఈ కన్నీటి ప్రవాహం ద్వారా, ఈ కన్నీటి ప్రార్థన ద్వారా
మనకొచ్చే ప్రతిఫలం ఏమిటి? క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు లేఖనాలలో నుండి జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక వ్యక్తి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని విందుకు పిలిచాడు, భోజనానికి పిలిచాడు. ఇక యేసుప్రభు విందుకు వస్తున్నాడంటే ఈయన తన బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు. యేసుప్రభు వచ్చాడు, ఆయన ఇంట్లో కూర్చున్నాడు. ఇక ఈయనే ఉన్నాడు. యేసుప్రభుని పిలిచాడు, శిష్యులు కూడా వచ్చారు, ఇక జనాలు కూడా వచ్చారు కదా. యేసుప్రభుని మర్చిపోయినట్టున్నాడు. అసలు విందు ఎవరి కోసం అంటే యేసుప్రభు కోసం. యేసుప్రభుని మర్చిపోయి వేరే కార్యక్రమాల్లో ఉన్నాడు. ఈ లోపల ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక అత్తరు బుడ్డి తీసుకొని యేసుప్రభు తన పాదములు వెనక తట్టు పెట్టుకొని ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గర నిలబడి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి ఆమె తలవరింటుకలతో ఆయన పాదాలను తుడిచి ఏమిటండి ముద్దు పెట్టుకుంటూ ఆ అత్తరు ఆ పాదాలకు పూసింది. ఈ లోపల ఎక్కడ ఉన్నాడో ఏమో తెలియదు కానండి, అంతసేపు కూర్చున్న యేసుప్రభును పట్టించుకోలేదు ఆయన. ఎప్పుడైతే ఆ స్త్రీ వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ తలవరింటుకలతో తుడుస్తూ అత్తరు పూసి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంటే వచ్చి మనసులో అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త 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 అంటున్నాడు, అందుకే భోజనానికి పిలిచాను. అసలు ఆ స్త్రీ ఎవరో ఈయనకు తెలుసా? ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలను పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటే తెలియదా ఈయనకి అని మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు ఆయన, సీమోను, నేను నీకు ఒక మాట చెప్పాలి. చెప్పండి అయ్యా. ఒక అప్పిచ్చేవాడి దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక అతను 500 తలాంతులు తీసుకున్నాడు, ఇంకొక వ్యక్తి 50 తలాంతులు తీసుకున్నాడు. దాని విలువ చక్కగా రాస్తుంది ₹1/2 అని. ఒక అతను 250 తీసుకున్నాడు, ఒక అతను 25 రూపాయలు తీసుకున్నాడు. ఆ అప్పు ఇచ్చినటువంటి యజమాని ఏం చేశాడో తెలుసా? వాళ్ళిద్దరిని పిలిపించి మీ అప్పు క్షమించాను, వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు నిన్న ఒక మాట అడుగుతాను, ఆ ఇద్దరిలో ఎవరెక్కువ క్షమించబడ్డారు? అదేంటయ్యా, ఎవరైతే ఎక్కువ అప్పు చేశాడో అతనే కదా ఎక్కువ క్షమించబడింది. నువ్వు చెప్తున్నది వాస్తవమే కదా. అలాగనే ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది గనక ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు నాకు అర్థమైపోయింది. నేను నీ ఇంటికి వచ్చాను, అతిథిని కదా. యూదుల ఆచారం ఉంటుంది, యజమానుడు అతిథి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి. నువ్వు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. నేను వచ్చింది దగ్గర మొదలుకొని ఆమె తన కన్నీటితో నా పాదాలు కడుగుతూ ఉంది. తలకు తైలాన్ని పెట్టావా? పెట్టలేదు. ఆమె వచ్చింది దగ్గర నుండి నా పాదాలకు ఆమె తైలం పూస్తూ ఉంది. నన్ను ముద్దు పెట్టుకొని ఆహ్వానించావా? ఆమె వచ్చిన దగ్గర మొదలుకొని నా పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంది. నువ్వు ఇవేమి చేయలేదు, ఆమె చేస్తున్న దానికి నువ్వు బాధపడుతున్నావు. పాపాత్మురాలైన స్త్రీ చెప్తున్నావు. ఒకవేళ నన్ను ఎందుకు పిలిచావు ఇంటికి, నన్ను ఎందుకు ఆహ్వానించావు? నీ సత్తా, నీ సామర్థ్యాన్ని నేను ఇంత భోజనాన్ని పెడతానని చూపించడానికి పిలుచుకున్నావా? నువ్వు నీ పనుల్లో ఉంటే ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైనటువంటి ప్రేమ ఆమె పాపములను క్షమించగలిగింది. అంటే ఆ కన్నీరు ఆమె పశ్చాత్తాపానికి నిదర్శనముగా మనకు కనబడుతూ ఉంది. ఏమిటండి? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము ఇంకొకటి మరొకటి వేరొకటి ఏది లేదు. దేవుని సన్నిధిలో దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని, వాక్యపు లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ కన్నీరు, ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి మాటను గుర్తుపట్టాలి. ఆమె కార్చినటువంటి కన్నీరు ఆమెకు ఏం చేసింది అనంటే ఆమె జీవితంలో పాపములు క్షమించబడే ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని ఆమె జీవితంలో జరిగించింది. ఈ రోజున మన భక్తి జీవితంలో, మన ప్రార్థన జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనము కూడా కన్నీటి ప్రార్థన చేయగలిగినటువంటి వ్యక్తుల్లాగా ఎప్పుడైతే మనము నిలిచి ఉండగలుగుతామో అప్పుడు అద్భుతమైనటువంటి రీతిగా
జీవము కలిగినటువంటి దేవుడు మన పక్షాన కార్యాన్ని జరిగిస్తాడు. హృదయం నొచ్చుకుంటే, హృదయంలో భారం అంతా బయటికి వెళ్ళిపోతే ఏమిటండి, ఒక భారముతో మనం ప్రార్థన చేస్తుంటే ఆ భారము నీ హృదయాన్ని అలాగా గుచ్చింపజేసి నొప్పింపజేసి కాస్త కళ్ళల్లో నుండి నీటిని ఒలికించేటట్లుగా చేయగలుగుతుంది. అటువంటి కన్నీటి పశ్చాత్తాపపు ప్రార్థన మన పాపములను క్షమించేటట్లుగా చేయగలుగుతుంది. ఇందాక మనం హెబ్రీ పత్రికలో చదివాం ఒక మాట. ఏమని చదివాం? ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆయన పాపము లేనివాడు కదా, ఆయన పాపము చేయనివాడు కదా. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలడు అని సవాలు విసిరిన దేవుడు కదా. ఎందుకు ప్రార్థన చేశాడు? మనకు మాదిరి చూపడానికి. మనము కూడా ఆ రకంగా ప్రార్థన చేస్తే మనము కూడా పాపములో నుండి క్షమించబడతాం. మనము కూడా మరణములో నుండి తప్పించబడతాం. మరణములో నుండి రక్షింపగలవానికి మనము ప్రార్థన చేయగలగాలి. మనము ప్రార్థన చేస్తే మనము తప్పించబడతాం. ప్రార్థన తర్వాతనే ప్రయత్నాలు. ఎప్పుడు నేను మీకు అదే చెప్తూ ఉంటాను. ఏమిటండి, ఒకవేళ డబ్బు కోసమో పని కోసమో లేకుంటే దేనికోసమో ఒకవేళ నీ ప్రయత్నాల ద్వారా ఏదన్నా కార్యం జరగచ్చు, కానీ మరి పాపపు విషయంలో నీ పట్ల కార్యం ఎప్పుడు జరుగుతుంది? మోకరించి వేదనతో ఆయన వైపు దృష్టి ఉంచి కన్నీటిని ప్రవాహము వలె నువ్వు కార్చగలిగితే ఖచ్చితంగా కరుణామయుడైన దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కన్నీటిలో నుండి, కళ్ళల్లో నుండి నీ కన్నీటి ధార అలాగ కారుతూ ఉంటే ఖచ్చితంగా మూయబడిన ప్రతి ద్వారం తెరవబడుతుంది. ఆమె చక్కగా ఆ లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వాక్యం 44వ వాక్యంలో చక్కగా స్పష్టంగా రాసిన మాట. ఆమె కన్నీరు కార్చింది. కన్నీటికి ప్రతిఫలం విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. కారణం ఏమిటంటే ఆమె కన్నీరు, ఆమె ప్రేమ, ఆమె చూపినటువంటి జాలి దయ. ఆయన పాదాలను కన్నీటితో కడిగింది. ఆయన ఆమెను ప్రేమించాడు, పాపములు క్షమించాడు. చక్కటి మాట అంటాడు, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి అని. పక్కన సనుక్కునేటోళ్ళు గొనుక్కునేటోళ్ళు చాలామంది ఉన్నాడు. పాపాలు క్షమించడానికి ఈయనెవరో, పాపాలు క్షమించడానికి ఆయన ఎవరు అని సనుక్కున్నారు, గొనుక్కున్నారు. సనుగులు గొనుగులు ఆయనకు సంబంధం లేదు. కార్యము జరిగించే దేవుడు. నిశ్చయముగా ఈ రాత్రి మన ప్రార్థనకు, కన్నీటి ప్రార్థనకు, ప్రవాహము లాంటి కన్నీటి ప్రార్థనకు ఆయన కార్యాన్ని జరిగించి ప్రతి పాపమును క్షమించునుగాక, ప్రతి అపరాధమును ఆయన క్షమించునుగాక, ప్రతి అతిక్రమమును ఆయన క్షమించునుగాక. మనము కన్నీటి ప్రార్థన. అందుకే ప్రియుడి నేత్రములు నదీ తీరములందుండు గువ్వవలె అంటే ఆ సత్యం, ఆ మర్మం మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే నువ్వు కన్నీటి ప్రార్థన చేయగలిగిన వ్యక్తిలాగా ఉండాలి. కన్నీటి ప్రార్థన చేయగలిగిన వ్యక్తిలాగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని, మొదటిది పాపములను క్షమిస్తాడు. మరణము నుండి తప్పించగలవానికి కన్నీటితో నా ప్రభువు ప్రార్థన చేశాడు. నీవు కూడా ప్రార్థన చేయగలిగితే అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను కూడా మనం దేవుని యొక్క వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, నీ కన్నీటి ప్రవాహపు ప్రార్థనలో నీ పాపములు అలాగ కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఆమెను కూడా చెప్పట్లేదు మీరు. నీ కన్నీటి ప్రార్థన ప్రవాహానికి
పాపపు మూటలు అలాగా కొట్టుకొని వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుగారి దగ్గరికి వచ్చి ప్రవక్త ప్రకటించాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు, నువ్వు చావబోతున్నావు అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే రాజుగారు చేయాల్సిన పని ఏమిటంటే అటు ఇటు పరిగెత్తి ఏదో ఒకటి చేయాలి. ఒక చిన్న పని చేశాడు. ఆయన అలా ప్రకటించాడు, అటు తిరిగాడు. ఆయన అటు తిరిగాడు, ఈయన ఇటు తిరిగాడు గోడ తట్టు. ఆయన అటు తిరిగాడు ప్రకటించిన ప్రవక్త, ఈయన అలా గోడ తట్టు తిరిగాడు. ఒక చిన్న ప్రార్థన చేశాడు, దేవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించి తినో కృపతో జ్ఞాపకం చేసుకో. ఒకే ఒక వచనం ప్రార్థన, ఇవే మాటలు. నడిమి శాల దాటక మునిపే రాజు దగ్గరికి వెళ్ళి అతనికి ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పు అన్నటువంటి మాట వినబడుతుంది. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివినప్పుడు, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్ళు విడుచుచు. చదవండి, అక్కడ అందరూ చదవండి. హిజ్కియా, గట్టిగా, హిజ్కియా కన్నీళ్ళు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నడిమిశాల తర్వాత మాట అదే కదండి, చదవండి ఆ మాటను కూడా చదవన్నా. అవతలకు వెళ్ళక మునుపే, నడిమిశాల నుండి అవతలకు వెళ్ళక మునుపే ఆయనకు ప్రత్యక్షమై, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నడిమిశాల దాటి అవతలికి వెళ్ళక మునిపే. పెద్ద ప్రార్థన ఏం కాదు అది. ఏంటండి, విస్తారమైనటువంటి ప్రార్థన ఏం కాదు అది. ఒక చిన్న ప్రార్థన, స్మాల్ ప్రేయర్. ఎంతండి? ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న విన్నపం. ఆ విన్నపానికి అలా కాస్త కన్నీరు గడిపాడు అంతే. మనం పాట పాడుతూ ఉంటాం చూడండి, ఆ పాట మధురంగా మారి మనసు పులకరించేటట్లుగా చేయాలంటే అద్భుతమైనటువంటి రాగం ఉండాలి. పాటకు రాగం ఎంత అందమో ప్రార్థనకు కన్నీరు కూడా అంత అందం. నువ్వు పాడే పాటకు రాగం ఎంత అందంగా ఉండి వేరే వాళ్ళ మనసు పులకరించేటట్లుగా చేస్తుందో, నీ కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కరిగేటట్లుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. కన్నీటి ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం. అందుకే ఆ ప్రియుని గురించి మాట్లాడేటప్పుడు, ఆ ప్రియుని గురించి పోల్చి చెప్పేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్తాడు. ఏమిటి అంటే, ఆ నదీ తీరమందలే గువ్వ కన్నుల వలె. మనం గువ్వను గురించి జ్ఞాపకం చేసుకుంటే ఇంకా చాలా సబ్జెక్టు ఉంటుంది. ఒకే ఒక విషయం, నదీ తీరమందలి గువ్వ కన్నులు. ఆ గువ్వ కన్నుల్లో ఆ ప్రవహిస్తున్నటువంటి నది ఎలాగైతే కనబడుతుందో, ఒక విశ్వాసిగా, ఒక ప్రియుడికి, యథార్థమైనటువంటి ప్రియురాలిగా నీవు ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, భక్తిలో కొనసాగించబడాలి అన్నటువంటి ఆధ్యాత్మికమైన మనుగడలో కొనసాగించబడాలంటే కన్నీటి ప్రార్థన నీకు చాలా అవసరం. రాజుగారి కాలికి కురుపులేసింది, మరణ దినాలు సమీపించాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రవక్తను పంపి ఇక టైం అయిపోయిందని చెప్పాడు. ఒక చిన్న కన్నీటి ప్రార్థన సమస్తాన్ని యూటర్ను చేసింది, మార్చేసింది. 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నాను వెళ్ళమని చెప్పింది కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన అండి?
కన్నీటి ప్రార్థన ఈ భూమి మీద నూకలు చెల్లేటట్లుగా చేయలేదు, నూకలు ఇంకా సమకూర్చబడేటట్లుగా చేసింది. కన్నీటి ప్రార్థన చేసినటువంటి అద్భుతమైన కార్యం ఏమిటి అని అంటే, అమాంతరంగా ఆగిపోవలసినటువంటి ఆయుష్ను పొడిగించేటట్లుగా చేయగలిగింది. కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. ఇంకొక మాటని చెప్పనా, అప్పటికి ఈయనకు బిడ్డలు లేరు ఈయనకు. ఈ 15 సంవత్సరాల లోపే కొడుకు పుట్టాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెప్పాలండి ఒకసారి 2 చేతులు పైకెత్తి. అసలు చెప్పట్లేదు మీరు, కొంచెం బిగ్గరగా చెప్పండి, చాలా సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. సంతోషంగా చెబుదామా? కొంచెం బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా వాక్యపు లేఖనాన్ని, వాక్యపు ధ్యానాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తూ వస్తూ ఉన్నప్పుడు, జాగ్రత్తగా గుర్తుపట్టినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాటలు మనము గమనించగలుగుతాం, మనము గుర్తెరగగలుగుతాం. దేవుని ప్రియులారా, ఈ కన్నీటి ప్రార్థన ఆయన జీవితంలో ఏం చేయగలిగింది అని మనము దేవుని యొక్క మాటను గమనిస్తామంటే, ఈయనకు ఆయుష్ను పొడిగించడం మాత్రమే కాదు, తర్వాత ఏం జరిగింది అని అంటే 21వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదివితే, ఈయనకు మనస్సే అనే ఒక కొడుకున్నాడు. ఏలన ఆరంభించినప్పుడు ఎంత వయసు అండి? ఇప్పుడు కాస్త తల పైకి ఎత్తండి. హిజ్కియాకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు అంటే ఈయన ఎప్పుడు చచ్చిపోయాడు? మీరు 20వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. నిద్రించగా అతని కుమారుడైన మనస్సే రాజాయను. 21వ అధ్యాయం మనస్సే ఏలన ఆరంభించినప్పుడు, ఇప్పుడు హిజ్కియా 15 అంటే ఆయన రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు వయసు ఎంత అంటే, ఇప్పుడు ఆ 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించకపోతే మనసే భూమి మీదకి పుట్టేవాడా? ఈయనకు 12 ఏళ్ళు, ఆయన చచ్చిపోయేసరికి రాజే ఏలనారంభిస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఆయుష్ పొడిగించడం మాత్రమే కాదు, వంశాన్ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఇంకొక మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, స్వస్థత కలిగింది ఆయన గారికి ఆ కన్నీటి ప్రార్థన ద్వారా. ఆయుష్ పొడగడము ఏమిటండి? సంతానము కలగడం మాత్రమే కాకుండా జరిగిన మరొక అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే, అతడు స్వస్థపరచబడ్డాడు, పరిపూర్ణమైన ఆరోగ్యముతో నింపబడ్డాడు. కురుపు చేత బాధపడుతూ ఉన్నటువంటి, ఆ కాలి కురుపు చేత బాధపరచబడుతూ ఉన్నటువంటి ఇతనికి పరిపూర్ణమైన ఆరోగ్యం. 20వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదివినప్పుడు, చదవన్నా విని కానుకలు తీసుకొని వచ్చాడు, కానుకలు తీసుకొని వచ్చాడు. ఇంకా మీరు 7వ వాక్యాన్ని చదివితే, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడిన. 8వ వాక్యం, యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు. ఆయన స్వస్థపరిచే దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుదామా? సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఇప్పుడు ఆయన స్వస్థత పొందుకున్నాడా లేదా? స్వస్థత అనుభవించాడా లేదా? ఆయన ఎవరు అని అంటే, స్వస్థపరిచే దేవుడు. ఈ స్వస్థత పొందుకున్న తర్వాత కాలువలు కూడా తవ్వించాడట. ఇంకా చాలా విషయాలు మనకు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దేవుడు చెబుతూ ఉన్నాడు, మందిరములో నువ్వు సాక్షిగా నిలబడతావు. 8వ వాక్యం, యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినమున
ఆయన మందిరమునకు ఎక్కిపోవుదునొనుటకు సూచన ఏది అని యెషయా అడిగింది. యెషయాను అడుగుతా ఉన్నాడు హిజ్కియా. ఇట్లా నేను యెషయా ఒక్కసారి మీరు తలలు పైకెత్తితే గడియారపు ముళ్ళు 10 మెట్లు ముందుకు సాగుతుంది, నీడ 10 మెట్లు ముందుకు సాగుతుంది. ఇంకొక సూచన ఏంటి అంటే నీకు ఆ 10 మెట్ల నీడను మరలా వెనక్కి తీసుకొని వస్తాను, అదే సూచన. అంటే ఒక 10 గంటల టైం ముందుకు వెళ్ళింది అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, ఆ 10 గంటల టయాన్ని నేను మరలా వెనక్కి రప్పిస్తాను. వెళ్ళిపోయింది. మీరు ఇంకా 10-11 వాక్యాలు చదివితే చక్కగా రాయబడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి నా దేవుని యొక్క చిన్న సందేశం ఏమిటంటే, కన్నీటి ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది అంటే, ముందుకు సాగిపోయి నీ చేతికి చిక్కదు. వాస్తవానికి ఇప్పుడు టైం ఎంత అయింది అమ్మా? 8:50. ఇంకొక 10 నిమిషాల తర్వాత 8:50 వస్తుంది, మనకు వస్తుందా? హిజ్కియా కన్నీటి ప్రార్థన ఏం చేసిందంటే, వెళ్ళిపోయినటువంటి సమయాన్ని మరలా ముందుకు వచ్చేటట్లుగా. ఆ రోజు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు 24 గంటల సేపు సూర్యచంద్రులు నిలబెట్టినట్లుగా దేవుడికి నువ్వు కన్నీటి ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఇక అయిపోయింది, కుదరదు, సాగిపోయింది, జరగదు అనుకున్న ప్రతి దానిని జరిగేటట్లుగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. 1 ఆయుష్ను పొడిగించి బిడ్డనిచ్చాడు, 2వది స్వస్థతనిచ్చి మందిరంలో సాక్షిగా నిలబెట్టాడు, 3వది గడియారపు పలక మీద ఉన్న టయాన్ని మరలా వెనక్కి తీసుకొని రాగలిగాడు. నువ్వు ఇప్పుడు ఏది కోల్పోయినా వస్తుంది, సమయం వస్తుందా? ప్రపంచంలో తిరిగి రాంది ఏదైనా ఉందంటే అసలు చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికారు, అవునా కాదా? సమయం వచ్చిందా? నా దేవుడు రప్పిస్తే ఏదైనా వెనక్కి తీసుకొని రాగలుగుతాడు. అంత శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి జీవము కలిగిన దేవుడు. ఈ రాత్రి నా దేవుని సన్నిధిలో నీ కన్నీటి ప్రార్థనకు ఉన్నటువంటి విలువ ఎంత గొప్పదో చూడండి. సృష్టిని సైతము ఆపగలిగింది, సృష్టిని సైతము వెనక్కి తీసుకొని రాగలిగింది. అందుకే నువ్వు ఆయన తట్టు దృష్టించి కన్నీరు ప్రవాహము వలె విడిస్తే, అంటే నీ కన్నీటి ప్రార్థన నేం చేస్తుంది అని అంటే, దేవుని బిడ్డలారా, నిత్యుడైనటువంటి దేవుని హృదయాన్ని కరిగించి నీ పట్ల కార్యాలు జరిగిస్తుంది. ఇప్పుడు ఈ హిజ్కియాకు నువ్వు చచ్చిపోతావని వెళ్ళి చెప్పమనింది ఎవరు? దేవుడే కదా. చూసావా, అలా తిరిగి ఆ ఒక్క వచనంలో ఉన్న చిన్న ప్రార్థన, ఆ ప్రార్థనకు ఈయన కలిపిన కన్నీరు ఆయన హృదయాన్ని కరిగిపోయేటట్లుగా చేసి, ఆయుష్ను పొడిగించి బిడ్డ పుట్టేటట్లుగా, స్వస్థత పొంది మందిరపు మెట్లెక్కి సాక్షిగా నిలబడేటట్లుగా. అందుకే మాట్లాడతాడు యెషయా గ్రంథంలో ఇదే హిజ్కియా, సజీవునే కదా స్తుతిస్తారు, నేడు నేను ఆయన సన్నిధిలో సజీవుడనై స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా చెబుదామా? సంతోషంగా చెబుదామా? ఆనందంగా చెబుదామా? యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వాక్యంలో, హిజ్కియా ఎద్ద నుండి అతడు పోయి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట ఏం చేశాడండి? ఇంకా మనం దేవుని యొక్క మాటలను చదివితే పరిపూర్ణమైనటువంటి ఆ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుని బిడ్డలారా, 8వ వాక్యము చివరిలో, అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లల్లో అది 10 మెట్లు మరలా. 9వ వాక్యం, యోధా రాజైన హిజ్కియా రోగి అయి
ఆరోగ్యము పొందిన తర్వాత అతడు ఒక పాట పాడుతూ ఉన్నాడు, చేతులు పైకెత్తి సంతోషంగా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన రాసిన ఆ పాటలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీరు గమనించండి. 19వ వాక్యాన్ని చదవండి. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పొందాడా లేదా? పాట కూడా రాశాడు. కన్నీటి ప్రార్థనకు ఉన్న విలువ, కన్నీటి ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. ఈ రాత్రి నీవు కూడా కన్నీటి ప్రార్థన, నదీ ప్రవాహము లాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే జీవము కలిగిన దేవుడు నీ పట్ల కూడా ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తాడు. గట్టిగా చెప్పొచ్చు కదా. ఇంకొక మాటను చెప్పి నేను ముందుకు సాగుతాను. మీరు వాక్యాన్ని చదవండి. దీన వృత్తాంతముల 2వ గ్రంథం, దీన వృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయము 34వ అధ్యాయము 27వ వాక్యంలో ఒక చిన్న విషయాన్ని నేను చదువుతున్నాను. నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని. చదవన్నా, నీ మనస్సు చదువు. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు, గుర్తుపెట్టుకోండి, నా సన్నిధిని ఒకటి సన్నిధికి వచ్చాడు. 2వది తన్ను తాను తగ్గించుకొని, 3వది వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి. ఎన్ని విషయాలు చేశాడంటే, ఒకటి సన్నిధికి వచ్చాడు, 2వది తగ్గించుకున్నాడు, 3వది వస్త్రములు చించుకున్నాడు, 4వది కన్నీరు విడిచాడు. మన సబ్జెక్ట్ అది కాదు గనక, కన్నీరు గనక దేవుని సన్నిధిలో కన్నీరు విడిచాడు. ఎవరు ఈయన అని అంటే యెషయా కాదు, యేషయా. ఈ 34వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ మీకు ఈయన కనపడతాడు. ఎవరండి ఈయన? యెషయా ఏలన ఆరంభించినప్పుడు ఆయన గారి వయసు ఎంత? 8 సంవత్సరాలు. కాస్త తలలు పైకెత్తండి, కొంచెం తలలు పైకెత్తి నన్ను చూడండి. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు తర్వాత దావీదుకు మందిరం కట్టాలనే మనసు మక్కువ కలిగింది. దావీదును వద్దన్నాడు. సమూయేలుతో దావీదుతో కట్టినన్నాడు, సొలొమోనుతో కట్టిస్తానన్నాడు. సౌలుకు కృప విడిచిపోయింది కానీ దావీదుకు కృప విడిచిపోలేదు. సౌలు మొదటి రాజు, తర్వాత దావీదు తర్వాత సొలొమోను. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు రాజు. సొలొమోను కొడుకే రెహబాం పరిపాలిస్తున్నటువంటి దినాలలో ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా విడిపోయింది. 10 సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కలిసి ఉన్నాయి కదా. 2 ఒకే రాష్ట్రం. ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోకమునుపు తమిళనాడుతో కలిసి ఒకే రాష్ట్రంగా ఉండేది. విడిపోయింది, తమిళనాడులో ఉండేది, దాంట్లో అట్లాగా విడిపోయింది కదా. ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా విడిపోయింది రెహబాము కాలంలో. ఈ యూదా దావీదు గోత్రం కదా, యూదా బెన్యామీను కలిసి ఒక గోత్రంగా వస్తే
తర్వాత ఇశ్రాయేలీయుల 10 గోత్రాలు కలిసి ఒక రాజ్యం, అది ఇశ్రాయేల్ రాజ్యం. ఇది యూదా రాజ్యం, అది ఇశ్రాయేల్ రాజ్యం. ఇశ్రాయేలీయులకు అప్పుడు రాజు ఎవరంటే యెరోబాము. ఈడేమో రెహబాము, ఈయనేమో రెహబాము యూదులకు. ఇశ్రాయేలీయులకు యెరోబాము పచ్చి భయంకరమైన విగ్రహారాధికుడు. బంగారు దూడం చేశాడు, బలిపీఠాలు కట్టాడు. ఎందుకంటే యెరూషలేములో ఉంటుంది కదా దేవాలయం, అక్కడికి వెళ్ళి వాళ్ళల్లో కలిసిపోతారేమో ఇశ్రాయేలీయులు. ఆ 2 గోత్రాల్లో కలిసిపోయి నా మీద యుద్ధానికి చేస్తాడేమోనని భయంకరమైన విగ్రహారాధన వైపు మళ్ళిస్తాడు. బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలి అర్పించే సమయంలో ఒక యవనస్తుడైన ప్రవక్తను పంపుతాడు దేవుడు, వెళ్ళి ప్రవచించున్నాడు. ఆయన బలిపీఠం మీద ఉండగా, ఇదిగో రాబోతున్న దినాలలో ఒకడు వస్తాడు, నువ్వు ఏ బలిపీఠం మీద అయితే ఇవి చేస్తున్నావో ఆ బలిపీఠం మీద ఏమిటండి దీని యాజకుల శవాలను తగలబెడతాడు, బూడిద చేసేస్తాడు, ఇవన్నీ పడగొట్టేస్తాడు అని ఒక వ్యక్తిని గురించి ఒక ప్రవచనం చెప్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఈ యెషయా. చదవండి మీరు 34వ అధ్యాయం మొదటి వాక్యం. ఎవరెవరు? యెషయా. ఎవరండి? యెషయా. అన్నిటికీ దీర్ఘాలే. మీరు రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయాన్ని ఒకసారి తెరవండి. 2వ వాక్యాన్ని చదవడం మీరు ప్రారంభించండి. 13వ అధ్యాయం 2వ వాక్యం. ఆజ్ఞ చేత ఈ మాటను ప్రకటన చేసెను. బలిపీఠమా అంటే 2 సార్లు పిలిచాడంటే డేంజర్, ప్రమాదం ఉంది. బలిపీఠమా యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, దావీదు సంతతిలో ఎవరండి? యెషయా అను ఒక శిశువు. ఇంక చాలండి, మన సబ్జెక్ట్ అది కాదు. యెషయాను గురించి మనం చదువుతూ ఉన్నాం. చూడండి, మీరు దీనవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయంలోనికి వచ్చి మీరు అలా చదువుకుంటూ వస్తే ఏమిటండి ఆ మొదటి వాక్యాన్ని, యెషయా ఏలనారం అంటే యెషయా పుట్టక మునుపే ఒక ప్రవచనం ఉంది. యెషయా పుట్టక మునుపే ఏమిటండి ఆయనకు పేరు పెట్టబడింది. బైబిల్లో పుట్టక ముందు పేరు పెట్టబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పుట్టక మునుపు పేరు పెట్టబడి, ఇప్పుడు మన ప్రభువును గురించి ఆలోచన చేద్దాం. ఏమని? కన్యక గర్భవతియే ఆయనకు అట్లా పుట్టక మునుపు పేరు పెట్టబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు ఎప్పుడన్నా నేను జ్ఞాపకం చేస్తాను. పుట్టక మునుపు పేరు ఆ పేరు పెట్టబడిన వాళ్ళల్లో ఈయనొకడు యెషయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈయన 8వ సంవత్సరంలో రాజ్య పరిపాలన సింహాసనం మీద కూర్చున్నాడు. చదవండి ఆ మాట. ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 31 సంవత్సరం. 3వ వాక్యాన్ని చదవండి. తన ఏలుబడి యందు, ఇప్పుడు చూడండి, తలలు పైకెత్తండి. ఇప్పుడు అతడు ఏలనారంభించినప్పుడు వయసు ఎంత? 8 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 3వ వాక్యంలో ఎన్నో సంవత్సరం అని చెప్తున్నాడు అంటే ఆ 8 కలిపితే 16 సంవత్సరాలంటే మనకు ఓటెక్కిస్తారా? ఆ చిన్న వయసులో చూడండి ఎంత ఆలోచన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పేజీ తిప్పి మీరు చదువుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా చాలా అద్భుతమైన మాట. 5వ వాక్యాన్ని మీరు చదవండి. బయలు దేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద, అక్కడ ప్రవచనంలో చదివేమా? యవనస్తుడైన దైవజనుడు వచ్చి బలిపీఠమా
అది ఇది మీరు కొంచెం కొంచెం పోల్చుకొని చదువుకోవాలి. ప్రవచనాన్ని నెరవేర్చాడా? ఆ యెషయా మందిరంలో వెతుకుతూ ఉంటే వీళ్ళు చేసిన పాపానికి వచ్చినటువంటి కీడు ఇది కలగజేస్తాను అని ఒక పత్రం దొరికింది, ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. హుల్దా అన్నటువంటి ఒక ప్రవక్త కాదు, ప్రవక్త్రి స్త్రీ హుల్దా ఆమె పేరు. ఆమె దగ్గరికి వెళ్ళి, అంతకుముందే మీరు ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆ పై మాటల్లో ఏమని ఉంటే తన వస్త్రాలు చించుకున్నాడు. 34వ అధ్యాయంలో మీరు చూస్తారు, మీరు చూస్తే కొంచెం మీకు గుర్తుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 34వ అధ్యాయంలో 19వ వాక్యాన్ని చదవండి. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని, ఇప్పుడు 27వ వాక్యంలో చక్కగా రాసి ఉంటుంది, మెత్తని హృదయము కలిగిన వాడవై నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములను జింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ ప్రార్థన ఆలకిస్తాను. తర్వాత మాటను చదవండి. నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చెదను, నెమ్మది గలవాడవై నువ్వు సమాధిలో చేర్చబడదువు. ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి నేను రప్పిస్తానన్న అపాయము కీడు రాకుండా చేస్తాను. అపాయం కీడు నువ్వు చూడవు, తర్వాత వస్తుంది. అది వాళ్ళు చేసిన పాపానికి వస్తుంది. అయితే నా సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని కన్నీరు విడిచితివి గనుక అపాయము కీడు రాకుండా నేను నీకు నెమ్మదిని కలగజేస్తాను. అందుకే తిమోతి పత్రికలో చక్కగా రాసి ఉంటుంది, మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థనలు చేయాలి. ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ఏ ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన. రాబోతున్నటువంటి కీడును రాకుండా తప్పించింది, అపాయము రాకుండా తప్పించింది. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించు దేవుడు. అపాయము కానీ, కీడు కానీ, నష్టము కానీ, కలవరము కానీ మన జీవితంలో కలగకుండా ఆయన తప్పిస్తాడు. యోనా వెళ్ళి నినేవే పట్టణంలో ప్రకటించిన వెంటనే జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏమిటి అని అంటే, 3 రోజులు ప్రకటించాలి, ఒక్కరోజే ప్రకటించాడు. ఆ వార్త విన్న ప్రతి ఒక్కరూ తమను తాము తగ్గించుకొని, సింహాసనం మీద ఉన్న రాజు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ వరకు, వాళ్ళ పశువులకు కూడా నీళ్లు పెట్టకుండా వాళ్ళు ఏం చేశారు అని అంటే ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన. చూడండి, యోనా గ్రంథంలో మీరు ఆ ఒక్క మాటను చాలా చక్కగా గమనించగలుగుతారు, గుర్తుపట్టగలుగుతారు. దేవుని యొక్క వాక్యములో నుండి దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలండి, ఒకసారి గట్టిగా చెబుదాం, సంతోషంగా చెబుదాం. హల్లెలూయా. 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము మనం చదివితే 6వ వాక్యంలో, ఆ సంగతి నీనేవే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. అదంతా మీరు చదువుకుంటూ వస్తే 9వ వాక్యంలో, మనుషులందరూ తమ దుర్మార్గతలను విడిచిపెట్టి బలత్కారమును మానివేయవలెనని, మనుషులేమి పశువులేమి సమస్తమును మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని ప్రకటన వేయగలిగింది. 10వ వాక్యంలో, ఈ నీనేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు ప్రార్థనకు ఉన్నటువంటి విలువ, కన్నీటి ప్రార్థనకు ఉన్నటువంటి విలువ, ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి విలువ, ఈ రోజున మనము కూడా అటువంటి ప్రార్థన చేయగలిగితే
దేవుడు నెమ్మదిని మన జీవితంలో కలగజేస్తాడు, సంతోషమును దేవుడు మన జీవితంలో కలగజేస్తాడు, ఆదరణను దేవుడు మన జీవితంలో కలగజేస్తాడు. ఏమిటండి మీకు మరలా చెప్తాను, ప్రవహిస్తున్నటువంటి ప్రవహిస్తున్నటువంటి ఆ ఏటి మధ్యలోనికి వెళ్ళి రాళ్ళను ఏ రాయినైనా పట్టుకోండి, నున్నగా ఉంటుంది, కరుకుదనం అంతా పోతుంది. అందుకే ఇక్కడ ఏషియా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మెత్తని హృదయం అని చెప్తున్నాడు. రాతి హృదయం అని చెప్పట్లేదు, మెత్తని హృదయం అని చెప్తున్నాడు. నున్నగా ఉంటుంది. అదే ఏటి ఒట్టున ఉన్నటువంటి రాళ్ళను చూడండి, పాచి పట్టి ఉంటుంది. కాలు వేసామా నడువన్న ఎరిగిపోవాలి, తలన్న పగలాలి, బోర్ల పడితే పనులన్న ఊడిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మెత్తని హృదయం అంటే ఆ కన్నీటి ప్రవాహానికి, ఆ ప్రవాహముతో కూడిన ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు తన ఉన్నతమైనటువంటి కార్యాన్ని మనస్సు మార్చుకుంటున్నాడు. కీడును రానివ్వట్లేదు, వేదనను రానివ్వట్లేదు. అతనికి ఏమిటండి, అతనికే కాదు, ఆయన నామములో ప్రార్థన చేస్తున్న ఎవరికైనా ఆయన చేసే ఒక ఉన్నతమైనటువంటి కార్యం ఏమిటంటే ఆయన కీడు రాకుండా, అపాయం రాకుండా కాపాడుతున్నాడు. మనం కూడా ఆ రకంగా చేయగలగాలి. యోబు అన్నట్టుగా దేవుని తట్టు నా దృష్టి ఉంచి కన్నీటిని ప్రవాహము వలె, ప్రియుడి నదీ తీరములందుండు గువ్వవలే. ఏం కనపడుతుంది ఆ కళ్ళల్లో? నదీ ప్రవాహం. క్రైస్తవుడా, క్రీస్తుని నమ్మిన బిడ్డ, నీ కళ్ళల్లో ఏం కనపడాలి? మనం అప్పుడప్పుడు ఈయన కళ్ళల్లో ఎంత కళ్ళకావురమురా అని అంటాం కదా, అవేం కనపడకూడదు. మన కళ్ళల్లో ఒక ప్రవాహం, ఒక కన్నీటి ప్రార్థన మన కళ్ళల్లో కనబడాలి. లోపల హృదయం మెత్తనిదైపోవాలి. అప్పుడు మనం చేయు ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు సహాయాన్ని మనకు దయచేస్తాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. 1, కన్నీటి ప్రార్థన పాపాన్ని క్షమించి మరణములో నుండి రక్షింపగలిగిన వాడు మరణములో నుండి తప్పిస్తాడు. 2వది, కన్నీటి ప్రార్థన రోగాన్ని తొలగించి ఆయుష్ని పొడిగించి మందిరంలో సాక్షిగా నిలబెట్టడం మాత్రమే కాదు, వెనక్కి వెళ్ళిపోయిన గడియారపు సమయాన్ని మరలా ముందుకు తీసుకొని రాగలుగుతుంది. 3వది, కీడు అపాయం రాకుండా నెమ్మదిని కలగజేస్తుంది. ఏమిటండి? మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమై ప్రార్థనలు మనం చేయాలి. అటువంటి ప్రార్థన మన జీవితంలో దేవుడు కలగజేయనట్లుగా అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం.